ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. యూటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ ధర్నా శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు అందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులందరికీ ఆందోళన కలిగిస్తుందని, విద్యాశాఖ మంత్రి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదని, అదేగాక ఇటీవల విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన సందర్భంలోనైనా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేయాలని డిమాండ్ వేయడం. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి మాట్లాడుతూ ఎస్ఎస్సి 100 రోజుల ప్రణాళికలో 2వ శనివారం, ఆదివారం పండుగ సెలవులు మినహాయించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్ మాట్లాడుతూ బదిలీలు జరిగి 6 నెలలు గడిచినా గానీ ఇప్పటికే ఉపాధ్యాయులను రిలీవ్ చేయలేదని, వెంటనే ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ను నియమించి ఆయా ఉపాధ్యాయులను రిలీవ్ చేసి బదిలీల్లో వారు కోరుకున్న పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి సాయిరాం మాట్లాడుతూ సింగిల్ టీచర్లకు కనీసం ఒకరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, జిల్లా విద్యాశాఖ అధికారి కలుగు చేసుకుని సింగిల్ టీచర్లకు సెలవు పెట్టుకోవడానికి, ఓహెచ్ వినియోగించుకోవడానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు డిమాండ్లతో కూడిన మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్ గోవిందరాజు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి నాగమణి, కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు టి సీతారామయ్య, ఆర్ జయప్రకాష్, కె పెద్దిరాజు, జి నాగరాజు, పివివి సత్యనారాయణ, డి కనకదుర్గాదేవి, ఏ సీతారామరాజు, టి రామలక్ష్మి, జె సోమరాజు, ఎస్ఎస్ఆర్కే ప్రసాద్, సిహెచ్ ఆశీర్వాదం, షేక్ తాజుద్దీన్ బాబా, ఆడిట్ కమిటీ కన్వీనర్ పి రాజుబాబు, రాష్ట్ర కౌన్సిలర్లు వి సోని, ఎస్ శ్రీరాములు, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్లు సిహెచ్ త్రిమూర్తులు, వి మహేశ్వరరావు, ఎన్ వీరబాబు, జి రాజు, అన్ని మండల పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు సుమారు 300 మంది పాల్గొన్నారు. ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులకు ఉండాలని నిర్దేశించారు కాబట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా టెట్ అర్హత సాధించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ తర్వాత నుంచి వర్తింపజేయాలి తప్ప వెనకటి నుంచి వర్తింపజేయడం అనేది న్యాయం కాదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఇంప్లీడ్ అయ్యి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనేది అందులో చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో దశలవారీ పోరాటం రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్ఐగా పోరాటాన్ని పిలుపుకోవడం జరిగింది. జనవరి 29న ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని కూడా మరి సీరియస్ గా తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. అలాగే సింగిల్ టీచర్లు అందరికీ కూడా ఓహెచ్ కానీ అలాగే సెలవులు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎంఈఓలు. వాటిని సరళించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1, 2025న ఒక తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఏదైతే ఉపాధ్యాయులు నియామకమయ్యారో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపు టెట్ రాయాలని, లేకపోతే విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ నుండి మినహాయించడానికి సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం సెక్షన్ 23కి వెంటనే సవరణ చేసి మరి టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. లేని సందర్భంలో మరి జనవరి 4వ తేదీన భీమవరంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నాం. అప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీలో 25 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి టెట్కి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా.